ప్రతి గురువారం మనము సాయిబాబా మహత్యం నవగురువారాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు అంటే నిన్న చెప్పాల్సింది, నిన్న చెప్పడానికి నాకు వీలు పడలేక ఊరుకున్నాను. ఈరోజు ఏంటంటే మనము ఒక చిన్న కథ, చాలా చిన్న కథే చెప్తాను, వినండి. పూణే నగరంలో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడికి ఉద్యోగం లేక చాలా బాధలు పడుతుంటాడు అనమాట. అరే, నాకు ఉద్యోగం లేదు కదా, ఏం చెయ్యాలి అనుకుంటూ చాలా బాధపడుతుంటాడు. ఉద్యోగానికి ఎంత ట్రై చేసినా కూడా ఆయనకి ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతుంటాడు. ఉద్యోగం లేక, చేతిలో డబ్బులు లేక ఎంతో ఇబ్బందుల పాలు అవుతుంటాడు అన్నమాట. అప్పుడు తల్లికి చెప్పి బాధపడతాడు, అమ్మ నాకు ఉద్యోగం లేదు, చాలా బాధలో ఉన్నాను, చేతిలో చిల్లిగవ్వలేదు అని తల్లితో చెప్పి బాధపడితే అప్పుడు ఆ తల్లి అంటది, లేదు నాయనా, నవగురువారాలు పూజ నేను మొదలెట్టి చేస్తాను, ఆ పూజ అయిపోయేలాగా నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అనేసి అంటదన్నమాట. అవునా, నిజమా? సరే అమ్మా, నా కోసం నువ్వు శ్రమ పడుతున్నావు, చెయ్యి అయితే నవగురువారాలుగా అంటే సరే అనేసి మొదలెడుతుంది అన్నమాట. మొదలెట్టి ఆమె ఉద్యాపన చేసే రోజుకల్లా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతాడనమాట. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే సాయి మహిమ ఎంతటి మహిమ తెలుసుకోగలుగుతున్నాం. ఉద్యాపన 9 వారాలు నవగురువారాలు చేసేటప్పటికి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరేటట్టు సాయిబాబా చేస్తారని. దీన్ని బట్టి మనము సాయిబాబాని పూజించుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా మనం మదిలో స్వామిని తలుచుకుంటూ ఉండాలి. తలుచుకుంటూ ఉంటే మనకు వచ్చిన కష్టం కూడా మటుమాయం అయిపోతుంది.